షుగర్ లేకుండా మామూలుగా షుగర్ ఉండే వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ వస్తుందని చెప్తూ కామన్. ఉంటారు కదా, షుగర్ కూడా లేదు కానీ ఎందుకు తనకి షోల్డర్స్ అలా పట్టేశాయి? క్రానిక్ ఓవర్ యూజ్ వల్ల చెప్పాను కదా, కంటిన్యూస్గా ఇది కుకింగ్లో ఇది చేస్తే 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 ఆర్ సో సపోజ్ క్లోత్స్ వాషింగ్ చేసినప్పుడు కంటిన్యూస్ షోల్డర్ యూజ్ అవుతుంది కదా, ఓకే. బికాస్ ఆఫ్ దాట్. తర్వాత మేబీ 5 years 6 years ముందు కొన్ని ఇంజరీ ఉంటే స్లోగా వాపు ఎక్కువ ఉంటే నొప్పి ఎక్కువ అవుతుంది. సో చాలా మంది రీజన్స్ ఉన్నాయి షోల్డర్ పెయిన్కి. బట్ మోస్ట్ కామన్లీ ఇన్ ఇండియన్ ఫీమేల్స్ షుగర్ లేకుండా కామన్ రీజన్ ఇస్ ఓవర్ యూస్. ఓకే. కంటిన్యూస్ కిచెన్లోనే ఇది చేస్తున్నాను కదా, దానివల్ల. బట్ ఈ సి సెక్షన్స్ వల్ల కూడా ఐ మీన్ బ్యాక్ పెయిన్ వచ్చే సమస్య ఏమైనా ఉంటుందా? ఇది కేవలం మిత్ అంటారా? బ్యాక్ పెయిన్ కెన్ హ్యాపెన్ టు సి సెక్షన్ వాళ్ళకి కూడా, నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా. ఓకే, సో ఇద్దరికీ ఉంటుంది. యా, దట్ ఈస్ వీ కెనాట్ టెల్ దట్ సి సెక్షన్లో ఎక్కువ అయింది ఆర్ నార్మల్ డెలివరీలో ఎక్కువ అయింది. కానీ సి సెక్షన్లో ఏమవుతుంది, కొంచెం రికవరీ కొంచెం స్లో యాజ్ కంపేర్డ్ టు నార్మల్ డెలివరీ కదా. సో నార్మల్ డెలివరీలో ఫాస్ట్ ఉన్న డెలివరీ అయిన తర్వాత దే కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీస్, వాకింగ్ అన్ని స్టార్ట్ అవుతుంది. సి సెక్షన్లో కొంచెం స్లో అవుతుంది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ ఏ ప్రకారం డెలివరీ చేస్తే కూడా బ్యాక్ పెయిన్కి ఛాన్సెస్ ఉంది, బికాస్ ఆఫ్ హార్మోన్స్, బికాస్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్, డయట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం.